ఇక బెట్టింగ్ యాప్స్ పై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్న వారిపై పోలీసులు నిఘా ఉంచారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారిపై పంజగుట్ట పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. ఇప్పటికే విష్ణుప్రియ, టేస్టీ తేజకు నోటీసులు ఇవ్వగా నిన్న టేస్టీ తేజను పంజగుట్ట పోలీసులు విచారించారు. ఇవాళ మరికొంతమందికి నోటీసులు జారీ చేయనున్నారు పోలీసులు. మరోవైపు ఈడీ ఎంట్రీతో బెట్టింగ్ ప్రమోషన్ వారిలో ఆందోళన నెలకొంది. వ్యవసాయానికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఇస్తారు. రవిచంద్ర, చెప్పండి. సో చాలా మంది యూట్యూబర్స్ని పోలీసులు విచారించబోతూ ఉన్నారు అనేది కూడా వినిపిస్తోంది. మొత్తానికి బెట్టింగ్ యాప్స్ గుండెల్లో ఎవరైతే ఇవి నిర్వహిస్తూ ఉంటారో దడ మొదలైంది. ఈడీ కూడా వాళ్ళ మీద దృష్టి పెట్టిందనే వార్తను చూస్తున్నాం. ఏంటి మీదకి ఇన్పుట్స్? రైట్ రవిచంద్ర, నా మాట మీకు వినిపిస్తోందా? మొత్తానికి పంజగుట్ల పోలీసులు విచారణ కూడా మొదలు పెట్టిన క్రమంలో సో ఏంటి అంటే కొంతమంది డుమ్మాలు కొడుతున్నారని కూడా తెలుస్తోంది. సో అందరినీ విచారించబోతున్నారా? మరోవైపు ఈడీ కూడా దృష్టి సారించిన నేపథ్యంలో సో బెట్టింగ్ యాప్స్ పై ప్రమోషన్స్కు ఇక తెర పడబోతోంది అనేది వినిపిస్తోంది. ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. అయితే హరి, ఇవాళ నిన్న హాజరవుతున్నట్టు విష్ణుప్రియ కావచ్చు, టేస్టీ తేజ కావచ్చు వస్తున్నారు. ఆ తర్వాత రాలేదు. అయితే సాయంత్రం 4 గంటలకు వచ్చేది ఉండే, రాలేదని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. వీళ్ళు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లతోటి చాలామంది అమాయకుల్ని, విద్యార్థులని, నిరుద్యోగుల్ని మోసం చేయడమే కాకుండా పోలీసు ఇచ్చినట్టుగా నోటీసులను కూడా పట్టించుకోవట్లేదంటే దీన్ని బట్టేసి వీళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. నిన్న ఇదే అంశాన్ని డీసీపీ కూడా చెప్పారు. ఎంతటి వారైనా బెట్టింగ్ యాప్ల ద్వారా ఆ ప్రమోషన్ చేసేట వాళ్ళు ఎంతటి వారైనా కానీ బెండు తీస్తామంటూ చెప్తున్నారు. డీసీపీ విజయ్ కుమార్ కూడా అదే అంశాన్ని చెప్పారు. అయితే అదేవిధంగా అంటే గతంలో దీనికి సంబంధించి ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా, ఈ ప్రమోషన్ల ద్వారా ఎవరైనా ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా రికార్డులు కూడా తీసేటట్టుగా పనిలో ఉన్నారు పోలీసులు. ఎందుకంటే బిఎన్ఎస్లోని సెక్షన్ 188 ప్రకారం ఎవరైనా ఆత్మహత్యలు చేసుకున్నా దీనికి ఈ ప్రభావానికి, బెట్టింగ్ యాప్ల ప్రభావానికి ఎవరైనా ఆత్మహత్యలు చేసుకున్నా వాళ్లకు అంటే శిక్ష పడేట అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా కూడా కొనాలి చూస్తున్నారు. అంతేకాకుండా ఈడీ కూడా వీళ్ళకి సంబంధించిన ఖాతాలు, వీళ్ళకి సంబంధించిన ఆ లావాదేవీలకు సంబంధించి రిపోర్టు కూడా తీసేట విధంగా ఈడీ కూడా ఆరా తీస్తుంది. ఎందుకంటే మనీ లాండరింగ్, ఫెమాకు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించారా ఆ కోణంలో కూడా చూస్తుంది. లావాదేవీలను కూడా చూసేట్టుగా ప్రక్రియ ఉంది. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే ముందుగా కొన్ని బెట్టింగ్ యాప్స్ సంబంధించిన ప్రమోషన్లో భాగంగా వీళ్ళ వీడియోలు చేస్తారు. ఆ వీడియోల కింద లింకులు పంపిస్తుంటారు. ఆ లింకులు ఓపెన్ చేసినట్టుగా విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు అంటే దాని బారిన పడిన బానిసలైనట్టుగా వాళ్ళు దాంతో వాళ్ళకు బోనస్ అమౌంట్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు డిపాజిట్ నమోదు చేస్తారో ఆ తర్వాత వీళ్ళకు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసినట్టుగా వాళ్ళకు 1000, ఆ మాటకు వస్తే లక్షల రూపాయలు కూడా వస్తుంటాయి. ఈ విధంగా ఏ విధంగా వచ్చింది అమౌంట్, ఎంతకాలం నుంచి వస్తుంది, ఎవరెవరి అకౌంట్లో ఎంత జమ అయింది, ఎక్కడి నుంచి వస్తుంది అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఈడీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యేట అవకాశం ఉంది. ఈడీ కూడా దీని మీద ఫోకస్ పెట్టి వీళ్ళకి సంబంధించిన మెయిల్స్ కావచ్చు, వీళ్ళకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, ఇవన్నీ తీసేట విధంగా కూడా ఈడీ కూడా ఎంటర్ అయిందని చెప్పుకోవచ్చు. హరి. ఓకే రవిచంద్ర.